హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు భవానీ కిషోర్. ఈరోజు మెత్తటి పకోడీ చేశాను. ఈ పకోడీని డైరెక్ట్గా తినేయచ్చు, అలాగే డిఫరెంట్ స్టైల్స్లో చేయొచ్చు అనమాట. ఒక పకోడీతోనే పులుసులాగా పెడతారు, అలాగే చాలా రకాలు చేయొచ్చు. అది నెక్స్ట్ డే వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ పకోడీని నేను ఇంకొక రెసిపీ చేశాను, రేపు చూడండి. ఇప్పుడైతే ఈ మెత్తటి పకోడీ ఎలా చేయాలో చూసిద్దాం. ముందుగా శనగపిండిని మంచిగా జల్లించుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. చిటికెడంత వంట సోడా, అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్, అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు కారం, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. మీకు మసాలా ఫ్లేవర్ కావాలంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే పచ్చిమిర్చి కూడా మధ్యలో కట్ చేసి వేసాను. అలాగే ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, కరివేపాకు సన్నగా తరిగి కరివేపాకు వేసాను. అలాగే మెంతి ఆకు టేస్ట్ బాగుంటుంది, హెల్తీ కూడా. మెంతి ఆకు కూడా సన్నగా తరిగి, ఇంకా మెంతి ఆకు తరగనవసరం లేదు, అది సన్నగానే ఉంది, ఆల్రెడీ లేతగా ఉందన్నమాట. డైరెక్ట్గా వేసేస్తాను అంతే. మొత్తం మిక్స్ చేసేసుకొని మంచిగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుంది, మొత్తం కలిసిపోతుంది. మంచిగా మిక్స్ చేసుకోవాలి బాగా, వీడియోలో కనిపిస్తున్న విధంగా. మరీ గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది, మెత్తటి పకోడీ కదా. ఇక నెక్స్ట్ ఆయిల్ మరిగిన తర్వాత కొద్ది కొద్దిగా తీసుకొని వేసేసుకోవటమే. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి, హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకున్న తర్వాత. ముందే హై ఫ్లేమ్లో పెడితే లోపల ఉడకదనమాట, పిండి పిండిగా ఉంటుంది. కాబట్టి లో ఫ్లేమ్ అలాగే హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి అంతే. కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలోకి. చాలా బాగుంటాయి ఈ పకోడీ అంటే ఇష్టపడే వాళ్ళు చక్కగా పకోడీని డిఫరెంట్ స్టైల్స్లో చేసుకోవచ్చు అనమాట. దీంతో పులుసు పెట్టుకోవచ్చు, అలాగే చింతపండుతో పెడతారు, ఇంకొక పెరుగుతో కూడా అట్లా చేయొచ్చు. నేనైతే నెక్స్ట్ డే దీన్ని పకోడీతోనే ఇంకొక రెసిపీ చేస్తాను, మీరు చూసేయండి, అప్లోడ్ చేస్తాను. చాలా బాగుంటుంది అంతే. 2 బ్యాచెస్గా వేసుకొని పకోడీని బౌల్లోకి తీసేసుకోవటమే. చూడండి, చక్కగా పకోడీ, మెత్తటి పకోడీ రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి అలా సబ్స్క్రైబ్ చేసుకోండి.